ఎన్నికలొచ్చిన ప్రతిసారి రైతుల రుణమాఫీ అంశం తెరపైకి తీసుకొస్తున్న పార్టీలు తర్వాత ఆ ఊసు మర్చిపోతున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉంది గుజరాత్. ఈ ఎన్నికల వేళ రైతుల జనాభా ఎక్కువ ఉన్న కీలక నియోజకవర్గాలపైనే అందరి దృష్టి నెలకొంది. అన్నదాతలు ఎవరికి మద్దతు ఇస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. బీడువారిన భూములు, ఎండిన పంటలు, ముందుకు సాగని సాగు. ఇది గుజరాత్లోని అన్నదాతల పరిస్థితి. ఎన్ని అవాంతరాలొచ్చినా వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులకు అడుగడుగునా అడ్డంకులే. పోనీ అవన్నీ దాటుకుని వచ్చి సాగు చేస్తే మద్దతు ధర రూపంలో మరో సమస్య. ఇన్ని రకాలుగా అన్నదాతలు నలిగిపోతున్నారని తెలిసి కూడా ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గాలి కొదిలేస్తున్నాయి. గుజరాత్లో భాజపా ప్రభుత్వంపై ఇప్పుడు ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. అక్కడ ఏ ఇద్దరి రైతులను కదిలించినా సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల జనాభా ఎక్కువగా ఉండే రాష్ట్రం గుజరాత్. మరి ముఖ్యంగా సౌరాష్ట్ర ప్రాంత పరిధిలోని నియోజకవర్గాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంటుంది. రాజ్కోట్, అమ్రేలీ, సురేంద్రనగర్ వీటిలో ప్రధానమైనవి. ఈ మూడు ప్రాంతాలను వ్యవసాయ సంక్షోభం వీడటం లేదు. రాజ్కోట్ విషయానికొస్తే ఈ లోక్సభ నియోజకవర్గం 2 దశాబ్దాలుగా భాజపాకు కంచుకోటగా ఉంది. 7 సార్లు జరిగిన ఎన్నికల్లో ఈ స్థానాన్ని 6 సార్లు కైవసం చేసుకుంది కమలదళం. ఈసారి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. కారణం, స్థానిక రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని సానుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుండటమే. ఇక్కడ భాజపా అభ్యర్థి మోహన్ కుందరియా, కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ కగ్గధర మధ్య ముఖాముఖి పోరు కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్కోట్లో ప్రభుత్వ వ్యతిరేకతను కాస్త తగ్గించుకునే పనిలో పడింది భాజపా. ఇటీవలే ఇక ఎయిమ్స్ తీసుకొస్తామని కేంద్రం ప్రకటించింది. అంతేకాదు, అంతర్జాతీయ విమానాశ్రయము ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. 2017 జూన్లో ప్రధాని మోదీ సౌనీ యోజన కింద నీటి సరఫరా చేసే ఓ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. ఈ కారణంగా కాస్తో కూస్తో తాగునీటి సమస్య తీరింది. 60 ఏళ్లలో కాంగ్రెస్ చెయ్యని అభివృద్ధి మోదీ చేసి చూపించారని భాజపా ప్రచారం చేసుకుంటోంది. కానీ వ్యవసాయ సంక్షోభం మాత్రం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం కరవు. అందుకే ప్రభుత్వం రాజ్కోట్లోని గ్రామాలను కరవు ప్రాంతాలుగా గుర్తించింది. పంట బీమా కింద 2600 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి రైతుకు అందించాలని భాజపా చెబుతున్న మాట. అంతేకాదు, రాజ్కోట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు తమదేనని ధీమాగా ఉంది. కాంగ్రెస్ మాత్రం పంట బీమా అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శలు గుప్పిస్తోంది. ఎంతో కొంత ప్రయోజనం చేకూరింది అనుకుంటున్న సౌనీ యోజన పథకంపైన కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకే భాజపా ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకొస్తోందని, చాలా వరకు నీటి సమస్య తీరలేదని మండిపడుతోంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ నియోజకవర్గాలైన టంకారా, వాంకనేర్, జస్దాన్ కాంగ్రెస్ ఖాతాలో పడగా, పట్టణ నియోజకవర్గాలైన రాజ్కోట్ పశ్చిమ, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో భాజపా పాగా వేసింది. ఈ ఎన్నికల్లో చాలా వరకు గ్రామీణ ఓటర్లు భాజపాను తిరస్కరించారు. ఇందుకు ప్రధాన కారణం రైతుల్లో ఉన్న ఆగ్రహమే. రాష్ట్రంలో సాగు సంక్షోభం కొనసాగుతున్న మరో నియోజకవర్గం అమ్రేలీ. మొత్తం 26 లోక్సభ స్థానాలను భాజపా దక్కించుకోవాలని చూస్తున్న అమ్రేలీ ఓటర్లు వారికి మద్దతిచ్చే పరిస్థితి కనిపించటం లేదు. రైతులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ప్రభుత్వం వ్యతిరేకత భాజపాకు ఇబ్బందిగా మారింది. అమ్రేలీ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలుండగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 5 స్థానాలు దక్కాయి. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తే ఓటర్లను తమ వైపు మళ్లించాయని కాంగ్రెస్ చెబుతున్నా, పాటీదార్ల ఉద్యమం నడిపిన హార్దిక్ పటేల్ సహకారంతోనే సాధ్యమైందన్నది బహిరంగ సత్యం. ఈసారి కూడా అమ్రేలీ లోక్సభ స్థానం తమదేనని ధీమాగా చెబుతోంది హస్తం పార్టీ. మోదీ సర్కారుపై రైతుల్లో ఉన్న ఆగ్రహం తమను విజయ తీరాలకు చేర్చుతుందని నమ్ముతోంది కాంగ్రెస్. మేనిఫెస్టోలోనూ వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు, రుణమాఫీ, రైతు రుణాలు చెల్లించకపోతే నేరంగా పరిగణించే వ్యవస్థకు చెల్లుచీటీ రాస్తామని హామీ ఇవ్వటం కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అమ్రేలీ పరిధిలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండటం వల్ల గంపగుత్తగా ఓట్లు ఏ పార్టీకి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. భాజపా మాత్రం రైతుల సమస్యలు తీర్చేందుకు మేనిఫెస్టోలో ప్రత్యేకంగా కొన్ని అంశాలు పొందుపరిచామని చెబుతోంది. పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇప్పటికే చాలా మంది రైతులకు 2000 రూపాయలు వారి ఖాతాల్లో నేరుగా జమ చేశామని ప్రచారం చేస్తోంది. సౌరాష్ట్ర పరిధిలోని సురేంద్రనగర్లోనూ ఇదే పరిస్థితి. విజయ్ రూపానీ సర్కారు ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిందని భాజపా చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు. రైతుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. కరవు కారణంగా దెబ్బతిన్న ఈ ప్రాంతంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపారని స్థానిక రైతులు ఆగ్రహంగా ఉన్నారు.
పంట బీమా ప్రీమియం కింద ఒక్కో రైతు నుంచి 5,000 రూపాయలు తీసుకున్న ప్రభుత్వం పంట దెబ్బతిన్నాక కేవలం 6,000 రూపాయలు అన్నదాతలకు అందించిందన్న ఆరోపణలున్నాయి. పత్తి పంట ప్రధానంగా ఉన్న ఈ ప్రాంతంలో కనీస మద్దతు ధర 1,000 రూపాయల లోపే ఉంది. ప్రధాని మోదీ గతంలో ఈ ధరను 1,500 రూపాయలకు పైగా పెంచుతామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదన్న అసంతృప్తి రైతుల్లో ఉంది. మొత్తంగా చూస్తే గుజరాత్లో ప్రభుత్వం పట్ల రైతులు అసహనంగా ఉన్నారని స్పష్టమవుతోంది. ఇప్పుడు ఈ అంశాన్నే సానుకూలంగా మలుచుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. ఈసారి రైతుల ఓటు ఎటువైపు మళ్లితే ఆ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి.